అవినీతి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు ఏపీ సీఎం జగన్. ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం బహిరంగ సభలో ఆయన విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు సిద్ధమా అన్నారు. జగన్ ఒంటరివాడు కాదని ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజమన్నారు. తనకున్న సైన్యం బలం దేవుడు ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు జగన్. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో జనమంతా కృష్ణులైతే తాను అర్జున్ అన్నారు. ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ ఎన్నికల రణక్షేత్రంలో, జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా ఫలితాము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నా